నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైసీపీకి షాక్. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ. ఏపీ రాజకీయాల్లో సంచలనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోందా? వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని రీ ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రజల తరపున నిలబడేందుకు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అంతేకాదు, ఈ నెలలో విజయవాడ వేదికగా పార్టీ పేరు, విధి విధానాలు, భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం కొత్త పార్టీ పేరుపై అప్పుడే చర్చ కూడా మొదలైంది. భారత్ జన వికాస్ అనే పేరు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అసలు ప్రశ్న ఒకటి, విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఎవరి ఓట్లను చీల్చబోతోంది? వైఎస్ఆర్సీపీకి దూరమైన అసంతృప్త నేతలు, కార్యకర్తలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా? లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తారా? మరోవైపు పార్టీ పెట్టడం ఒక ఎత్తైతే గ్రామ స్థాయి కేడర్ నిర్మించడం మరో ఎత్తు. విజయసాయిరెడ్డికి రాజకీయ అనుభవం, విస్తృత పరిచయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రజాబలంగా, ఓటు బ్యాంకుగా మార్చడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. ముఖ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పి మళ్ళీ పార్టీ పెట్టడం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహిళలు, రైతులు, యువత వీరిని ప్రధాన అజెండాగా చేసుకొని విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ ప్రయోగం చేయబోతున్నారా? వైసీపీకి షాకా, లేక ఏపీ రాజకీయాల్లో మరో చిన్న పార్టీగానే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం విజయవాడలో జరగబోయే పార్టీ ప్రకటనతోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏపీ రాజకీయాల్లో నిజంగా సంచలనం సృష్టిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.